నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో రహదారుల పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వాహనదారులు పోలీసు వారి సూచనలను పాటించాలి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. నేషనల్ స్పేస్ సొసైటీ ప్రాజెక్టులో బాపట్ల నారాయణ స్కూల్ విద్యార్థులు ఘన విజయం. అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు. జిల్లాలో రహదారులను త్వరగా నిర్మించాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందువల్ల రహదారులన్నీ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జిల్లా స్థాయి అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏమి మనం చేస్తున్నాము అది ప్రభుత్వ ఒక్క ఆలోచనకి అలైన్డ్ గా ఉండాలి. అంటే 10 సూత్రాలు, లాజిస్టిక్స్ అని ఒక 10 సూత్రాలు ఉన్నటువంటి ఒక సూత్రం, అట్లా మనం ముందుకెళ్తున్నాం. ఇది కంప్లీట్ అయినప్పుడు ఇదిగో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా అని అక్కడ రిలాక్స్ కాకూడదు. నెక్స్ట్కి వెళ్ళాలి, ఇంకా బెస్ట్ చేయాలి. మనం డిస్ట్రిక్ట్ ఎందులో చూసినా సరే టాప్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో కొన్ని కంప్లీట్ అవుతున్నాయి. కంప్లీట్ అవుతున్న వాటికి మేము కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేను యాడ్ చేస్తున్నాను. సో టుడే ఐఎమ్ యాడింగ్ ఫస్ట్ ఎంఓయూస్. దీనికి GMDIC, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్, సో వాళ్ళు ముగ్గురు రెడీ అయ్యి బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో గల బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ CVAP P4 కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాల భవనంపై మర్రి తదితర మొక్కలు పెరగటం, భవనం పైన ఉన్న మంచినీటి ట్యాంకు మరమ్మతులకు గురై నీరు వృధాగా పోతున్నాయి. జనవరి 25న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు నూతనంగా మంజూరైన యూనిట్ బ్లాక్ నిర్మించడానికి శంకుస్థాపన పూజలు చేయడానికి వచ్చిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు దృష్టికి స్థానిక ప్రజలు తీసుకెళ్లారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అయినా ఇప్పటివరకు పట్టించుకోలేదు. భవనంపై మొక్కలు తొలగించాలని, వైద్యశాలపై నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహనదారులు, పోలీసు వారు సూచనలను పాటించాలని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పాత్రికేయులు ఏర్పాటు చేసిన హెల్మెట్ మీ రక్షణ అవగాహన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. మోటార్ వెహికల్ చట్టానికి విరుద్ధంగా హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపటం చట్టవిరుద్ధమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా కారు డ్రైవింగ్ చేయకూడదని, స్పీడ్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఈ వాహనాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, చెల్లా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం బాపట్ల ప్రజలందరికీ. ఈరోజు మన చెల్లా వెంకటేష్ ప్రజాపలుకు అనే పేపర్ వారు ఈరోజు కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఒక పెద్ద ఆటో ఒకటి అరేంజ్ చేసి, ట్రక్ ఆటో ఒకటి అరేంజ్ చేసి దానికి 3 వైపులా కూడా ఈ రకమైనటువంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని, రోడ్ యాక్సిడెంట్ అన్నింటినీ కూడా ఫొటోస్ రూపంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఈ వెహికల్లో ఒక క్యాన్వాసింగ్గా పెట్టుకొని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవంతా కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, సీట్ బెల్ట్ లేకుండా కారు నడపరాదని, ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ఆపోజిట్ డైరెక్షన్లో
రూట్ దగ్గర కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళరాదని చెప్పేసి వీటన్నిటిని కూడా క్యాప్షన్గా పెట్టుకొని ఈ ఫ్లెక్సీల్ని తర్వాత అదేవిధంగా ఒక మైక్ సిస్టమ్ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా మన పరిసర ప్రాంతాల్లో టౌన్లో విరివిగా తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక అవేర్నెస్గా ప్రజలకి చేయాలనే ఆలోచన రావటం, మా దగ్గరికి చెప్పటం, మేము కూడా దీనికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 9 days తర్వాత ఇదే ఆటోల్ని ఎక్కువ మొత్తంలో పెట్టి ఒక 1 day లేదా 2 days 3 days అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రజలందరికి కూడా అవేర్నెస్ అనేది ఖచ్చితంగా దీనివల్ల ఎంతో కొంతమంది ఈ ఎంవీ యాక్ట్ రూల్స్ని పాటిస్తారని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ చర్యలను ఎండగట్టారన్నారు. నెయ్యిలా కనిపించేందుకు వైసీపీ హయాంలో వాడిన కల్తీ నెయ్యిలో మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనం కీలకమైందన్నారు. దాన్ని కొవ్వు ద్వారా తయారు చేస్తారన్నారు. కొవ్వును 200 నుంచి 250 సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసి దాని ద్వారా మోనోగ్లిజరైడ్స్ తయారవుతాయని, కల్తీ నెయ్యిలో వాడితే లడ్డు అపవిత్రం కాలేదని వైసీపీ నాయకులు చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. 12,55,00,000 వైసీపీ పెద్దలకు చేరాయని గుర్తించారన్నారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తిరుమలపై జరిగినటువంటి అవినీతి సంబంధించి అధునామాకు సంబంధించినటువంటి రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత అప్పటి టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి చాలామంది కూడా ప్రచారం చేశారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తప్పు చేశారు కాబట్టి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని పదే పదే ఈ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు కార్యక్రమాలు చేయాలి అనే దీంట్లో భాగంగా ఈ మధ్య కొన్ని సంఘటనలు చూసాం. సంబరాల రాంబాబు గారు కానీ, అట్లనే జోగి రమేష్ గారు కానీ, అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు మా బాపట్ల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కోన రఘుపతి గారు వాళ్ళ వర్గం ఈ హల్చల్ చేస్తా మొదలుపెట్టారు. అసలు సిట్ రిపోర్ట్ ఏం చేసింది, ఏమి ఇచ్చింది అనేది ఎవరైనా ఎప్పుడైనా బహిరంగ వాళ్ళకి చెప్పారా? వాళ్ళు ఏం చెప్పారు? లడ్డు ప్రసాదము వైసీపీ హయాంలో అవినీతి అధర్మం జరిగింది అనేది సిట్ తేల్చి చెప్పింది. రెండోది, అసలు ఆవులు కానీ డైరీ వ్యాపారంలో కానీ లేనటువంటి కంపెనీలు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయము సిట్లో తెలిపారు. ఆ సంస్థ సేకరించిన పాలు కూడా ఎక్కడా లేదు. ఇందుకోసము వాళ్ళకు రావాల్సినటువంటి ముడుపుల కోసము నిబంధనలు అన్నీ కూడా మార్చేశారు. అదేవిధంగా ఆవు పాలు పెరుగు వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారనేది వాళ్ళు బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డు, ఆ దేవదేవుని లడ్డు కూడా ఎంతో పవిత్రమైనది. కానీ వీళ్ళెక్కడా కూడా అది ఎక్కడా చెప్పకుండా అసలు నెయ్యి కల్తీ లేదు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు సరఫరా చేసినటువంటి ప్రతి నెయ్యి కల్తీ నెయ్యే. కెమికల్స్ తయారు చేసినటువంటి ద్రవ్యాన్ని నెయ్యిగా సరఫరా చేశారు. ఎంత అపవిత్రం చేశారండి. భక్తుల మనోభావాలు ఏ విధంగా అపయాసం చేశారండి వీళ్ళు. వాళ్ళ మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారో చూడండి ఒకసారి. ప్రజలారా మీరు గమనించండి ఒక్కసారి. మనము ఇంట్లో ఫుడ్కి సంబంధించినటువంటి ఏమైనా కెమికల్స్ తింటేనే మన ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పి మనం ఆలోచించే వాళ్ళమి. అలాంటిది వాళ్ళు వాడింది మోనోగ్లిజరైడ్, లాక్టిక్ యాసిడ్, బీటో కెరినటో, ఎసిటిక్ యాసిడ్, పామ్ ఆయిల్ వంటి వాటిని కెమికల్స్ను వాడి సింథటిక్ నెయ్యి తయారు చేశారు. వీటిలో కొన్ని జంతువులు కొవ్వులతో తయారు చేసేటువంటి రసాయనాలు. అది
చెప్తుంటే వీళ్ళు అసలు అది రిపోర్టే లేదు అంటున్నారు. ఈ రసాయనాలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అనేది చెప్పమని ఒకసారి వైసీపీ నాయకుల్ని. అదేవిధంగా వీళ్ళు వాస్తవాలన్నీ దాచి బొకాయించి జనాల్లో ఏదో సానుభూతి పొందాలని చెప్పేసి ఇలాంటి ప్రెస్ మీట్లు అల్లజలు సృష్టించే పనులు ఈ వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి వారికి మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి మరొక మారు ప్రజలందరినీ కూడా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నేషనల్ స్పేస్ సొసైటీ ప్రాజెక్టులో బాపట్ల నారాయణ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారని ప్రిన్సిపల్ భాగ్యరాణి అన్నారు. పాఠశాలలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ స్పేస్ సొసైటీ ప్రాజెక్టులో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో 35 దేశాలలో 7,000 ప్రాజెక్టు నందు ప్రపంచ స్థాయిలో ద్వితీయ స్థానంలో విజయం సాధించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. 2వ స్థానంలో 9వ తరగతి విద్యార్థులు చరణ్, శివ, సాయి, రిషికేష్, శశిధర్, గౌతమ్ నందన్ కలిసి తయారు చేశారన్నారు. ప్రాజెక్టు సెలెస్టియల్ హార్వెస్ట్ ప్రాజెక్టుగా పేరు పెట్టడం జరిగిందన్నారు. స్కూల్ ఏజీఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో ప్రాజెక్టుల్లో తమ స్కూల్ విద్యార్థులు సైన్సుల్లో సాధించిన విజయాన్ని అభినందించారు. బాపట్ల నారాయణ విద్యా సంస్థల్లో ఇది 2వసారి అని ఈ ఘన విజయం సాధించి ముందంజలో ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామకృష్ణ శర్మ, కోఆర్డినేటర్ తిరుమలరావు, అకాడమీ డీన్ రవీంద్రబాబు, బయాలజీ టీచర్ కీర్తి సంతోష్, ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ గోపి, 10th ఇన్ఛార్జ్ సాంబశివరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాపట్ల జిల్లా రీజనల్ ఇన్ఛార్జి. సో ఇక్కడ ఈరోజు ఒక అద్భుతమైన ఒక విజయాన్ని నారాయణ స్టూడెంట్స్ బాపట్ల బ్రాంచ్ నుంచి 2వసారి సాధించడం జరిగింది. నాసా ప్రాజెక్ట్స్ అనేది ఇప్పుడున్న రోజుల్లో మన నెక్స్ట్ డేస్లో ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ ఫాస్ట్గా జరిగే కార్యక్రమంలో ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ ఉన్న ప్రతి భూమిలో ఏమైనా లాస్ట్ పొజిషన్లో మనం పైకి వెళ్ళిన తర్వాత అంటే మనము స్పేస్లో ఎలా నివసించాలి, అక్కడ ఉన్న ఆక్సిజన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ యొక్క బయాలజీ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా బయాలజీ టీచరు, అలానే అకాడమిక్ డీన్, అట్లానే ప్రిన్సిపల్, బ్రాంచ్ ప్రిన్సిపల్, వీళ్ళందరి సెంట్రల్ ఆఫీస్ పర్టికులర్ టీమ్, నాసా టీం వీళ్ళందరి సమక్షంలో ఇది 2వసారి మనం వరల్డ్ వైజ్ ఘన విజయం సాధించడం జరిగింది. ఇక్కడ వచ్చే రిజల్ట్స్ నారాయణ గ్రూప్లో పర్టికులర్ గుంటూరు జిల్లా నుంచి బాపట్ల అవుట్ ఆఫ్ 17 బ్రాంచెస్లో బాపట్ల బ్రాంచ్ ముందుంది. ఇట్లానే ప్రతి విజయాల్లో ఇంకా ముందడుగు వేయాలని ఈ అన్నిటికీ పేరెంట్స్, మేనేజ్మెంట్ తరఫున వాళ్ళ యొక్క సహకారంతోనే ఇవి సాధించడం జరిగింది. నా పేరు టి తిరుమలరావు అండి, జోనల్ కోఆర్డినేటర్ ఆఫ్ డెల్టా జోన్ అండి. సో మనకి రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మనకి నాసా నుంచి హెల్దీ లివింగ్ స్పేస్ కాంపిటీషన్ నుంచి మనకి రిజల్ట్స్ వచ్చినాయండి. సో ఎంటైర్ గ్లోబ్ మొత్తంలో కూడా మన ఇండియాకి మెజారిటీ ఆఫ్ ద పర్సన్ ప్రాజెక్ట్స్ మనం ఎక్కువ సంపాదించుకున్నాం. ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో మన నారాయణ గ్రూప్లో మెజారిటీ మన నాసా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సెలెక్షన్స్ వచ్చాయండి. దాంట్లో ఏపీ నుంచి బెస్ట్గా వచ్చాయి. దాంట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల బ్రాంచ్ నుంచి బెస్ట్ ప్రాజెక్ట్ అండి. 9th క్లాస్ నుంచి 2nd ప్రాజెక్ట్ వచ్చింది. అది ఈ సంవత్సరే కదండి, లాస్ట్ ఇయర్ కూడా మన ఇదే టీమ్ మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యారండి. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా దాన్ని వర్కౌట్ చేశారు. దానికి సపోర్ట్గా సెంట్రల్ ఆఫీస్ టీమ్, ఎస్పెషల్లీ నాసా ప్రాజెక్ట్స్, ఎస్పెషల్లీ బయాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి స్టూడెంట్స్కి గైడ్లైన్స్ ఇవ్వటం కానీ సో అవన్నీ కూడా వాళ్ళు చేశారండి. సో కంప్లీట్గా ఈ క్రెడిట్ అంతా కూడా స్టూడెంట్స్ది. సో వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడేందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నామండి. నేను నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము వరల్డ్ 2nd ప్రైజ్ నాసా నుంచి తెచ్చుకోవడం జరిగింది. మా పిల్లలు 9th క్లాస్ విభాగం నుంచి ప్రపంచ స్థాయిలో 2వ ప్రైజ్ తెచ్చుకున్నారు. ఇక్కడ ఏంటి సెలెస్టియల్ హార్వెస్ట్ అనే ఒక డిపార్ట్మెంట్ నుండి మన పిల్లలు చేసిన ప్రాజెక్ట్ని నాసా సంస్థ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి పిల్లలు బాగా చేశారని వాళ్ళని మెచ్చుకొని మనకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన నా టీచర్సు, మేనేజ్మెంట్, పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలు కష్టాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు ఈ రోజున. సో మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా నారాయణ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లాలో రహదారుల పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. వాహనదారులు పోలీసు వారి సూచనలను పాటించాలి. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. నేషనల్ స్పేస్ సొసైటీ ప్రాజెక్టులో బాపట్ల నారాయణ స్కూల్ విద్యార్థులు ఘన విజయం. అభినందించిన పాఠశాల ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.